శరీరానికి నవద్వారాలు ఉన్నాయని వేరే అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, వాటన్నిటినీ సీసీటీవీలో చూసినట్టుగా చూడగలిగేది జ్ఞాననేత్రం. మనకి కాలికో చేతికో దెబ్బ తగలంగానే అబ్బా అంటాం. దాన్ని శివశివాను శ్రీరామాను మార్చుకోగలిగాం అనుకోండి, అబ్బా అన్న కూడా ఆయనే, కానీ నామంతో శివశివాను శ్రీరామ అను దెబ్బ తగలగానే పలకడం అనేది ప్రాక్టీస్ చేయగలిగితే శరీరానికి బాధ కలిగినప్పుడల్లా అప్రయత్నంగా మన నోటి వెంట శివశివాను శ్రీరామాను వస్తుంది. అలాగే తాపము, సంతోషము, కోపము, క్రోధము ఏది కలిగినా భ్రూమధ్యంలో దృష్టి నిలపడం మొదలెడితే, అలవాటు చేసుకుంటే కనుక శరీరానికి దెబ్బ తగిలితే ఎలా నోరు అప్రయత్నంగా పలుకుతుందో, ఏ భావన మనసులో తలెత్తినా అప్రయత్నంగా భ్రూమధ్యంలోకి దృష్టి నిలుపుతాం. అలా చేరితే కనుక ప్రాణశక్తి భ్రూమధ్యంలో నిరోధించడం అంటే మన శరీరంలోని అన్ని శక్తులు అక్కడున్న పరమాత్మ చేరువవుతాయి. ఖచ్చితమైన మోక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది.